తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్ డిపార్ట్మెంట్ తెలంగాణలో పలు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీ నుంచి అతి భారీ వర్షాలు మరి పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయినా దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో పడడం జరిగింది. ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా అనేక ఇండ్లల్లో నీళ్లు రావడం జరిగింది. మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీళ్లు నాళ్ళు ఎక్కువై బ్యాంక్లో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగడం జరిగింది. ఒక 300 ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి. అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు. ఈ 300 ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఈ కాలువ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పన్ను మొదలుపెట్టి వారం రోజుల్లో కూడా ఈ బ్రీచ్ క్లోజ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రభుత్వ పరి నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. తప్పనిసరిగా నష్టపోయిన వాళ్ళకి క్యాబినెట్లో పెట్టి చర్చించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తాం.